तो हेगा वेलकम बैक टू మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అసలు బ్లాగ్లో అయితే ఏం స్పెషల్ లేదు. సో మా మమ్మీ డాడీ మొత్తం ఊరికి వెళ్ళినారు. ఎందుకంటే రేపటికి మా మామ చనిపోయి 9 days. సో రేపైతే 9 days అయితే ఉంటాయి. ఇదైతే అందరికీ తెలిసి ఉంటాయి. సో ఇంట్లో నేను ఒక్కనున్నా గైస్. మా అక్క మాత్రం డ్యూటీకి వెళ్ళింది. సో నిజం చెప్తున్నా గైస్, నేను వచ్చి ఒక అర్ధ గంటలోనే ఇల్లు ఎంత చెత్త వేసినా చూపిస్తుంది చూడండి గైస్. మా ఏరియాలో నీళ్ళు వచ్చినప్పుడు బకెట్లోనే పట్టుకుంటాం అయితే, ఎందుకంటే మాకు నల్ల చాలా తక్కువ. నల్ల అంటే ఉట్టి తాగడానికి పట్టుకుంటాం. సో మేము ఇవ్వలేని టైంలో మాత్రం బకెట్లు అయితే ఇంట్లో పెట్టి ఇంట్లో లాక్ చేసి పోతాం. సో బట్టలు అయితే మా మమ్మీ ఉతికేసి ఆరేసిపోయింది గైస్. అదొక డ్రమ్ ఈ 2 డ్రమ్ములు గైస్ మన వాటర్ స్టోరేజ్ ఉంటాయి. సో ఇవైతే బకెట్లో అవసరానికి. సో మార్నింగ్ లేచి వెళ్ళిపోయినా ఒక బెడ్ అట్లనే ఉంది గైస్. బెడ్షీట్ మా డాడీ మడత పెట్టిండొచ్చు. సో ఇంట్లో స్పెషల్ అయితే క్యారెట్ అండ్ కీరా మనకి ఇష్టం, మీకైతే తెలుసు, ఆల్మోస్ట్ డైలీ తింటా. సో ఇప్పుడే గరం పెంకలు అయితే మనం వేడి ఆమ్లెట్ వేసిన ఎక్కడ పోయింది. సో ఇక్కడ ఉంది. సో గైస్ నేను మొన్న నుంచి కర్బూజా తిందాం అనుకుంటున్నా. సో కర్బూజా పండు అట్లా ఉంది, అరటి పండు అట్లా ఉంది. ఇవి 2 ఉన్నాయి గైస్. మిగతా అన్నీ అయిపోయినాయి చూడండి. ఏం లేవు, మిగతా అన్నీ అయిపోయి కొట్టిస్తున్నారు మా ఇంట్లో. సో 4 గుడ్లు ఉన్నాయి. సో నేనైతే ఎప్పుడు వచ్చేటప్పుడు మధ్యలో 3 గుడ్లు తీసుకొని వస్తాను గైస్. ఎందుకంటే నాకు 2 గుడ్లతో ఆమ్లెట్ డైలీ తినడం అయితే అలవాటు. వైట్ రైస్ ఇంకా ఆలుగడ్డ కర్రీ చేసింది అనుకుంటా మా మమ్మీ. సో అదే పొద్దుగాల కూడా అదే తిన్నా గైస్, వైట్ రైస్ ఇంకా ఇది శనగ కూర. సో ఇదైతే ఆలుగడ్డ కర్రీ. ఇక ఈరోజు నల్లు వచ్చింది, నీళ్ళు కూడా ఇక పట్టి పెట్టేసింది మా మమ్మీ. అందుకే ఇగో బాటిల్లు అవన్నీ ఫుల్ ఉన్నాయి గైస్. సో ఇదైతే మంచిగా చెక్ చేసుకోవాలి గైస్. ఆమ్లెట్ వేసుకున్నా. సో గ్యాస్ అయితే ఆఫ్ చేయమని చెప్తుంది మా మమ్మీ. ఇంట్లో ఇవ్వలేని టైంలో గ్యాస్ లీక్ అయినా పరిశాన్ గైస్ అది కూడా. సో మొత్తం చూసుకున్నా, గ్యాస్ అయితే ఆఫ్ ఉంది. సో ఈ చెత్త ఈరోజు నేనే సాఫ్ చేయాలి, మా మమ్మీ లేదు కాబట్టి. ఇగో క్యారెట్ అండ్ కీరా మక్క కోసం మాత్రం మొత్తుకుంటుంది గైస్, నిజం చెప్తున్నా. సో మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాట్లేదు. మా మమ్మీ ఉంటే మాత్రం టీవీ అయితే నడుస్తూ ఉంటుంది. నా డైలీ నా బ్లాగ్ దృష్టికి అర్థమవుతుంది. సో మా మమ్మీ లేదు కాబట్టి టీవీ అయితే ఆఫ్ ఉంది ఈ రోజు అయితే. సో గైస్ ఇగో ఇట్లా పోతే అట్లా పెట్టేస్తాం. ఇట్లా తీసే టైంలో అర్థం కొడుతాయి. ఎందుకంటే ఇగో మన లైట్ ఈ ప్లగ్లో ఉంటుంది కదా గైస్, ఉన్నప్పుడు కూడా మనకు అర్థం కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇగో మా డాడీ బీడీలు, ఇగో గణేష్ బీడీలు మా డాడీకి ఫేవరెట్ గైస్. ఇంకేంది ఇది దీనిది గైస్. అప్పుడు ఇది ఇదే కంట్రోల్ చేస్తుంది కదా స్పీడ్. అది అప్పుడు ఖరాబ్ అయితే కొత్తది తెప్పించి పెట్టించాను. ఇది పెట్టించి కూడా 1 year అయింది, తీసి కూడా 1 year అయింది. సో 1 year నుంచి అక్కడికైనా పడి ఉంది, కానీ మేమైతే ఇది పడేద్దాం అనుకుంటాం. టైం అయితే దొరుకుతలేదు మాకైతే. సో మనమైతే ఫాస్ట్ తినేసాం. సో హే గైస్, ఆల్మోస్ట్ టైం వచ్చే వరకు ఇంతకు 9:30 అయిపోయింది. సో రావడం మా ఇంట్లో అయితే మాకు వచ్చేసి డ్యూటీకి నుంచి. సో సీరియల్ అయితే నడుస్తుంది. సో స్పెషల్ వచ్చేసి ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసిందిగా తీసుకొచ్చింది. సో బిర్యానీ ఇంకా ఆమ్లెట్ వేస్తున్నావా ఏదే. సో ఇది వైట్ రైస్ ఇంకా మిగిలిపోయింది. ఇలా కర్రీస్ ఉన్నాయి, ఆలుగడ్డ అది. ఏవో ఇది చూసిన పాపడం ఎట్లా అయిపోయింది కర్చీప్లాగా. సో బండల్ ఫుల్ చల్లగా ఉన్నాయి గైస్ బండల్. ఇది సాప వేసుకొని పోదాం బెస్ట్. సో పొద్దుగాల మేమైతే ఊరికి వెళ్ళేది ఉన్నాయి. రేపు షాప్కి వెళ్తా. సో మన హెల్మెట్ మనకైతే కాపాడేది. సో అదే హెల్మెట్ తీసుకొని వెళ్దాం ఒకసారి. కానీ రోడ్డు పైన హైవే దగ్గర ఒక్కోసారి యాక్సిడెంట్ అయినప్పుడు పోవాలన్న భయం అవుతుంది గైస్. మళ్ళీ ఈరోజు ఖాళీ ఉంది, లేకపోతే ఈ టైం వరకు మా మమ్మీ డాడీ ఇక్కడ ఇద్దరు పడుకొని ఉంటుండే గైస్. మా బొమ్మని ఆడు మార్నింగ్ నుంచి రీలు పంపిస్తాను. సో ఎండాకాలం ఉంది కానీ ఫ్యాన్ అయితే వేస్తలేక, ఎందుకంటే బయట టెంపరేచర్ ఈరోజు కూల్ ఉంది. సో బకెట్లు అయితే మన సేఫ్టీ కోసం లోపల పెట్టేయాలి. వాడైనా కొట్టేస్తాడు గైస్, నిజం చెప్తున్నా. ఈ తాగుబోతానికి దీనికి 50-100 రూపాయలు వచ్చినా దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాడు గైస్, తాగుపోతాడు. సో పొద్దుగాల నుంచి ఇంకా పర్వాలేదు అట్లనే ఉంది. ఈ సాప వేసుకెళ్ళి ఆడ వేసేసిగా లేస్ గో. ఇక వెళ్దాం నడవండి. ఇక మా ఇంట్లో మాత్రం అక్కకి ఏ ఛానల్ పెట్టాలో అర్థమైతే లేదు. సో ఇక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సినిమా వస్తుంది గైస్. బేజారు వస్తుంది ఈరోజు అయితే టీవీ చూసి. సో ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా అన్నారు ఇంట్లో బోర్ వస్తుంది, టీవీలో సినిమాలు కూడా ఉంది వేస్ట్ వస్తున్నారు అని. సో మనమైతే సాప వేసుకెళ్ళి వేసేసుకొని తినేసాం. సో గరం ఈ లెగ్ పీస్ అర్థం కాని విషయం ఏంటంటే గిట్ల ఎందుకు వస్తే అర్థం కాదు. ఇక హోటళ్ళ కలిపి వెళ్ళిపోతాయి కూరగాడు కొట్టి మనం ఎన్నిసార్లు గమనించిన మొత్తం లెగ్ పీస్ ఇట్లనే వస్తుంది. సో వాడు ఇట్లా గీకి కూర అలా కట్ అయిపోతుంది.
సో బిర్యానీ అయితే ఆల్మోస్ట్ తినేసినాం గాయస్. ఫుల్ అంటే ఫుల్ క్రేజీ టేస్ట్ ఉంది. సో నా బ్లాగ్ 8కి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ సీ యూ.